రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆసక్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు మిక్స్ టాక్ రావడంతో అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఇప్పుడు మహేష్ బాబు నెక్స్ట్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. మహేష్ బాబు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో మూవీ అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఇంకా టైటిల్ రివీల్ చేయని ఈ సినిమాపై తాజాగా ఓ గాసిప్ వినిపిస్తోంది. ఇప్పుడు ఇదే ఫిలిం సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతోంది. దాంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు 8 గెటప్ల్లో కనిపిస్తారని అంటున్నారు. రాజమౌళి దర్శకత్వం వహించే సినిమాల్లో హీరో గెటప్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకోసం హీరోలు రాత్రి పగలు కష్టపడాలి. ఇప్పుడు మహేష్ బాబు కూడా దానికి కట్టుబడి ఉన్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి లుక్ టెస్ట్ జరుగుతోంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 8 గెటప్లను ఇప్పటికే ఖరారు చేసినట్లు గాసిప్లు వస్తున్నాయి. ఇది మహేష్ బాబుకి 29వ సినిమా. అందుకే దీనిని SSMB 29 అని వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు గెటప్ ఏదీ రివీల్ కాలేదు. అందుకే రాజమౌళి కొన్ని షరతులు పెట్టారని అంటున్నారు. మహేష్ బాబు పబ్లిక్ గా కనిపించవద్దని రాజమౌళి కండిషన్ పెట్టారట. దాంతో ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ కొత్త ప్రాబ్లం వచ్చింది. మహేష్ బాబు సినిమాలో గ్యాప్ వచ్చిన సోషల్ మీడియా ద్వారా లేదంటే యాడ్స్ ద్వారా అభిమానులు పలకరిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు రాజమౌళి సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యేంత వరకు మహేష్ బాబుని చూడలేము అని తెగ ఫీల్ అయిపోతున్నారు ఫ్యాన్స్. మామూలుగానే జక్కన్న సినిమాలకు హీరోల దగ్గర నుంచి 4-5 కాల్ షీట్స్ తీసుకుంటారు. ఇప్పుడు మహేష్ బాబుతో ఎన్నేళ్ళు సినిమా చేస్తారో అని అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమాలో హాలీవుడ్ బ్యూటీ నటిస్తున్నారట. అలాగే ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ MM కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragya Media. Pragya Media, please do like, share and subscribe. Please subscribe to Pragya Media. Please like, share and comment if you like the video. Pragya Media.